అత్యధికంగా వాల్మీకులు ఉన్న మంత్రాలయంలో ఏ మంత్రమేశారో కానీ తన మార్క్ రాజకీయంతో బాలనాగిరెడ్డి వరుసగా 4 సార్లు విజయం సాధించారు. ఆర్డీఎస్ ద్వారా రావాల్సిన నీటి వాటా విషయంలో బాలనాగిరెడ్డి కృషిని కాదనలేమని, అయితే ప్రజలు ఊహించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదంటున్నారు నియోజకవర్గ ప్రజలు. 4వ పర్యాయం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బాలనాగిరెడ్డి ప్రజలు గుర్తించుకునే అభివృద్ధి పనులు చేయలేదా? నియోజకవర్గ ప్రజలు ఏమంటున్నారు? మంత్రాలయం నియోజకవర్గంలో బాలనాగిరెడ్డి వరుసగా 4 సార్లు విజయం సాధించారు. అంటే ఇప్పటికీ దాదాపు 15 ఏళ్లు దాటిపోతుంది. వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రాలయం నియోజకవర్గంపై బాలనాగిరెడ్డి తనదైన ముద్ర వేశారు. కానీ అభివృద్ధి విషయంలో తనదైన ముద్ర వేయలేదంటున్నారు నియోజకవర్గ ప్రజలు. ఆర్డీఎస్ ద్వారా మన వాటాగా రావాల్సిన నీటి విషయంలో బాలనాగిరెడ్డి కృషిని కాదనలేమని, అయితే ప్రజలు ఊహించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదంటున్నారు. 4వ పర్యాయం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బాలనాగిరెడ్డి ప్రజలు గుర్తుంచుకునే స్థాయిలో అభివృద్ధి పనులు చేయలేదంటున్నారు. అయితే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి వరప్రదాయనిగా పేరొందిన తుంగభద్ర నది మంత్రాలయం పక్కనే ప్రవహిస్తున్న అనేక గ్రామాలకు తాగునీటికి కటకట తప్పడం లేదు. పెద్ద కడుబూరు మండలంలో ఫ్లోరైడ్ సమస్య తీవ్రంగా ఉంది. ఆ సమస్యకు ఇంతవరకు ప్రజాప్రతినిధులు పరిష్కారం చూపడం లేదు. నియోజకవర్గంలోని అనేక గ్రామాల ప్రజలు తాగునీటి సమస్యతో అల్లాడిపోతున్నారు. మరీ ముఖ్యంగా వేసవిలో బిందెడు నీటి కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ప్రధాన రహదారులు మరీ అధ్వానంగా మారాయి. అలాగే డ్రైనేజీ సమస్యలతో పాటు దోమల సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్ల సంగతి చెప్పనవసరం లేదంటున్నారు. మంత్రాలయంలోని రాఘవేంద్ర కాలనీలోనే సరైన రోడ్ల సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొసిగి, పెద్ద కడుబూరు, కౌతాల మండలంలోనూ ఇదే పరిస్థితి. పాలకులు, అధికారులు అభివృద్ధి పట్ల పెద్దగా పట్టించుకోకపోవడంతో నియోజకవర్గం పూర్తిగా వెనకబడిపోయిందంటున్నారు. వర్షాలు పడితే కనీసం రోడ్డు మీద అడుగుపెట్టే పరిస్థితి ఉండదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి. పలు గ్రామాల్లో తీవ్రంగా విద్యుత్ అంతరాయం కలుగుతోంది. అయినా పట్టించుకునే నాథుడే లేడని నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాక తీగలు వేలాడుతున్నా లేక తెగి కింద పడుతున్నా సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకోరని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మంత్రాలయంలో తలపెట్టిన ఇండోర్ స్టేడియం నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. జూనియర్ కాలేజీ తరగతులు ఇరుకు గదిలోనే కొనసాగుతున్నాయి. మంత్రాలయం నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో ఉండటంతో తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. మరోవైపు ఈ
నియోజకవర్గ పరిధిలో తుంగభద్ర నది ప్రవహిస్తూ ఉండటంతో ఇసుక పుష్కలంగా లభ్యమవుతోంది. ఇది కొంతమందికి కాసుల వర్షం కురిపిస్తోంది. అధికార ప్రతిపక్షాలు పోటీ పడి మరీ అక్రమ తవ్వకాలు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. పేరుకు ఇసుక ఉచితమని ప్రభుత్వం చెబుతోందని, కానీ స్థానికులకు ఎక్కడా ఫ్రీగా ఇసుక దొరకడం లేదంటున్నారు. ఇసుక దందాలు చేస్తున్న ముఠాలు కర్ణాటకకు ఇసుకను అక్రమంగా తరలిస్తూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆ విషయం తెలియనట్టే ఉంటున్నారని చెబుతున్నారు. అలాగే ఇక్కడ సాగునీటికి ఎప్పుడూ ఇబ్బందులే అంటున్నారు. ఆర్డీఎస్ గురు రాఘవేంద్ర ప్రాజెక్టుతో పాటు దానికి అనుబంధంగా ఉన్న ఎత్తిపోతుల పథకాలు ఏవీ పూర్తి కాకపోవడంతో సాగునీటి కష్టాలు తీరడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే బసల దొడ్డి లిఫ్ట్ స్కీమ్ పూర్తయినా దానిని నీటితో నింపకపోవడంతో ఉపయోగం లేకుండా పోయిందని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకో 30 కోట్ల రూపాయల దాకా ఖర్చు చేస్తే తప్ప పులికనుమ ప్రాజెక్టు పూర్తి కాదంటున్నారు. అలాగే గత వైసీపీ హయాంలో ఒకరిద్దరు నేతలు ఇనాం దేవాదాయ భూములు 100 ఎకరాలు కొట్టేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదేమైనా గత కొన్నేళ్లుగా నియోజకవర్గం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని మంత్రాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుతున్నారు. ఇప్పటికైనా నియోజకవర్గంలో ప్రజలు ఆశించిన అభివృద్ధి పరుగులు పెడుతుందో లేదో చూడాలి మరి.